హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ గణేష్. ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ఒక ఆక్టల్ నెంబర్ని తీసుకుని దాన్ని హెక్సాలో కన్వర్ట్ చేద్దాం. తర్వాత హెక్సాడెసిమల్ తీసుకుని ఆక్టల్లో కన్వర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికి ఈజీగా ఉండే నెంబర్ ఒకటి తీసుకుంటున్నా. 64 అనే నెంబర్ని నేను ఆక్టల్లో రిప్రజెంట్ చేయాలనుకోండి. సో నేను ఏం చేయాలి? ఫస్ట్ 1 2 4 8 16 32 64 1 0 0 0 0 0. ఇది బైనరీ నెంబర్. ఓకేనా? అయితే ఇప్పుడు నేను దీన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. తర్వాత ఆ నెంబర్ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనకు తెలిసిందే కదా, బైనరీ నెంబర్ని తీసుకుని ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 3 డిజిట్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే 1 3 zeros 3 zeros ఇలా ఉంది. 3 zeros డివైడ్ చేస్తాం, 3 zeros, అలాగే ఇక్కడ 3 zeros. ఓకేనా? టోటల్ గా 0 0 1. సో 100 ఈజ్ ద ఆక్టల్ నెంబర్. ఓకేనా? అంటే మనం కన్వర్ట్ చేస్తున్న నెంబర్ ఎంత అంటే 100. ఓకేనా? ఆక్టల్లో ఒక వాల్యూ తీసుకున్నాం, ఆ వాల్యూ ఎంత అంటే 100. అయితే దీన్ని మనం హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అయితే 1 ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో 100 కదా. ఓకేనా? 100 కదా. సో 3 zeros 3 zeros 0 0 1 ఇదే కదా. అయితే మనం దీన్ని దేంట్లో రిప్రజెంట్ చేస్తున్నాం? హెక్సాడెసిమల్ లో. అంటే 4 డిజిట్స్ చొప్పున డివైడ్ చేయాలి. ఓకే, 1 2 3 4. అలాగే ఇక్కడ ఇంకో 4 zeros యాడ్ చేసాం. సో ఇది 0 కాబట్టి ఈ వాల్యూ ఉండదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయట్లా. సో దీని వాల్యూ ఎంత? 1 2 4. ఇదంతా 0. సో 40 is the hexadecimal value for the 100. 100 వాల్యూ ఎంత అంటే 40. ఓకేనా? ఇప్పుడు ఇది కరెక్టా కాదా చూద్దాం. ఓకేనా? కరెక్టా కాదా ఎలా చెక్ చేయాలి? సేమ్ మళ్ళీ 40 తీసుకోండి సార్. 40కి అంటే 4 0. 0ని హెక్సాడెసిమల్ ఎలా రాస్తాం? 4 zeros. 4ని ఎలా రాస్తాం? 0 1 0 0. ఇప్పుడు మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. అంటే 3 డిజిట్స్ డివైడ్ చేస్తే, ఓకే,